హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజుటి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే అటామిక్ స్ట్రక్చర్లోని అటామిక్ మోడల్స్ అంటే ఆటంలో వర్డ్ అంటే ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలా ఉంటాయి, ఆ అరేంజ్మెంట్స్ ఏంటి, ఆ వాటి తాలూకా మోడల్స్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతే థామ్సన్ అటామిక్ మోడల్ అండ్ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ రెండింటి టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ క్విజ్ రూపంలో మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్లో ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి, ఓకేనండి. ప్రాక్టీస్లా ఉంటుంది, ఓకేనా. ఎన్ని వచ్చాయి ఏంటి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, అండ్ వీడియోలో ఉన్న కంటెంట్ మనకి ఎంతవరకు అర్థమైంది అనేది కూడా క్లారిటీ ఉంటుంది, ఓకేనండి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి థామ్సన్ అటామిక్ మోడల్, ఓకేనండి. థామ్సన్ అటామిక్ మోడల్ ఏంటి? థామ్సన్ అటామిక్ మోడల్ యాక్చువల్లీ ఈ థామ్సన్ అటామిక్ మోడల్కి యాక్చువల్లీ ప్రపోజల్స్లో పాయింట్ రాసి ఉన్నా, బట్ ఈ ఎనదర్ నేమ్ వాటర్ మిలన్ మోడల్, పుడింగ్ మోడల్, వాటర్ మిలన్ మోడల్ అండి. థామ్సన్ అటామిక్ మోడల్ వచ్చేసి వాటర్ మిలన్ మనకి ఎలా కనిపిస్తుంది, చూడగానే మనకి ఎలా కనిపిస్తుంది అంటే స్పియర్ షేప్లో కనిపిస్తుంది. అదే atom is a spear like shape. Same watermelon చూడగానే మనకి స్పియర్ షేప్లో కనిపిస్తుంది, అండ్ atom is also spear like in shape. అండ్ వాటర్ మిలన్ మనం కట్ చేయగానే ఆ ఫుడీ ఐటమ్, పల్పీ ఐటమ్ అనేది ఒక రెడ్ కలర్ ఫుడీ ఐటమ్ కనిపిస్తూ ఉంది. దాన్ని ఎలా తీసుకున్నారంటే టోటల్ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద ఆటమ్ పూర్తిగా ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది స్ప్రెడ్ అయ్యింది అని మనం ప్రపోజ్ చేశారు థామ్సన్ అటామిక్ మోడల్ గురించి, ఓకేనా. తర్వాత ఈ వాటర్ మిలన్లోనే బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని ఎలా కన్సిడర్ చేశారంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎంబెడెడ్ ఇన్ ఇట్, అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఆ స్ప్రెడ్ అయ్యి ఉన్న దాంట్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అని ఈ పాయింట్నే మనకి డిస్కస్ చేశారు థామ్సన్ అటామిక్ మోడల్లో. అయితే ఇందులో ఇంకో పాయింట్ కూడా చెప్పున్నారు, ఆటమ్ ఈజ్ న్యూట్రల్ అంటే దాని అర్థం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ ఆర్ సేమ్, రెండు కూడా సేమ్గా ఉన్నాయి, ఓకేనా. అందుకు ఆటమ్ ఈజ్ ఏ న్యూట్రల్. ఇందులో కరెక్ట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే స్పియర్ లైక్ షేప్ అనేది కరెక్ట్ పాయింట్, తర్వాత ఆటమ్ ఈజ్ న్యూట్రల్ అని, తర్వాత వచ్చే ప్రపోజల్స్ అన్నింటినీ చూస్తే ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి, మిగతావన్నీ కూడా మనకి కరెక్ట్ కాదు అని ఒక నెక్స్ట్ వచ్చే అటామిక్ మోడల్స్, నెక్స్ట్ వచ్చే సైంటిస్ట్ అనేవి డిస్కస్ చేశాయి, ఓకేనండి. ఇది థామ్సన్ అటామిక్ మోడల్. అంటే థామ్సన్ అటామిక్ మోడల్ అంటే వాటర్ మిలన్ స్పియర్ షేప్లో ఉంటుంది, ఆటమ్ ఇస్ ఆల్సో స్పియర్ లైక్ షేప్, అండ్ లోపల ఫుడ్ ఐటమ్ అది వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, సీడ్స్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ ఆర్ సేమ్. దట్ ఈస్ ద థామ్సన్ అటామిక్ మోడల్, ఓకే. ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్ మోడల్ కాదు, ఎగ్జాక్ట్ కాదు ఇది, ఓకేనా. నెక్స్ట్ వచ్చే అటామిక్ మోడల్ ఏంటి అంటే రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్, ఓకేనండి. రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ యాక్చువల్లీ ఈ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ ఈ ప్రపోజల్స్ అటామిక్ మోడల్ ఎలా ఉంది ఏంటి అని ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా చేశారు, ఇది కూడా మనం ఒక ఆబ్జెక్టివ్ బిట్గా చెప్పవచ్చు. ఆన్ విచ్ ఎక్స్పెరిమెంట్, బై యూజింగ్ విచ్ ఎక్స్పెరిమెంట్ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ కెన్ ఎక్స్ప్లెయిన్డ్. అది వచ్చేసి ఆల్ఫా రే స్కేటరింగ్ ఎక్స్పెరిమెంట్ మెథడ్. ఆల్ఫా రే స్కేటరింగ్ ఎక్స్పెరిమెంట్ మెథడ్. అయితే ఈ ఆల్ఫా రే స్కేటరింగ్ ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఏంటి, ఈ డయాగ్రామ్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చూసుకోవచ్చు, ఓకేనండి. ఈ డయాగ్రామ్ ఇది మనకి ఆల్ఫా రే స్కేటరింగ్ ఎక్స్పెరిమెంట్. అయితే ఈ ఆల్ఫా రే స్కేటరింగ్ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ మనం ఒకసారి చూసుకోండి, రేడియం వచ్చేసి రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే, ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్, రేడియంని యూజ్ చేసాము. ఇదేం చేస్తుందంటే సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఈ ఆల్ఫా పార్టికల్ని ఏం చేస్తుందంటే రిలీజ్ చేస్తుంది అనమాట. ఆల్ఫా పార్టికల్, సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్, ఈ సోర్స్ అనమాట ఆల్ఫా పార్టికల్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ రిలీజ్ చేసిన ఆల్ఫా పార్టికల్ ఒక స్లిట్ గుండా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం పెడతామంటే ఒక గోల్డ్ ఫాయిల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తారండి, గోల్డ్ ఫాయిల్ ఇక్కడ రాసి ఉంది, షీట్ ఆఫ్ థిన్ గోల్డ్ ఫాయిల్, ఒక గోల్డ్ ఫాయిల్ అనేది మనం ఇక్కడ
అప్లై ఉంచడం జరిగింది. అయితే ఈ గోల్డ్ ఫాయిల్ మీద ఈ ఆల్ఫా రేస్ ఇన్సిడెంట్ అయితే మనకి ఏంటంటే అబ్జర్వేషన్స్ వచ్చాయి, వాట్ అబ్జర్వేషన్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అంటే ఏ అబ్జర్వేషన్స్ వచ్చాయంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ 3 అబ్జర్వేషన్స్ ఈ అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఏంటో 3 అబ్జర్వేషన్స్ అంటే మ్యాక్సిమం రేస్ పాసెస్ త్రూ గోల్డ్ ఫాయిల్ అంటే ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి చూసారా, ఈ పార్ట్ అంతా కూడా మ్యాక్సిమం ఆల్ఫా రేస్ కెన్ పాసెస్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ వితౌట్ ఎనీ డీవియేషన్స్ ఏమీ లేకుండా అలా వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి ఒక పాయింట్ని ప్రపోజ్ చేశారు. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఫ్యూ ఆఫ్ ఆల్ఫా రేస్ ఆర్ డీవియేటెడ్ ఫ్రమ్ సమ్ యాంగిల్. ఫ్యూ ఆఫ్ ఆల్ఫా రేస్ అంటే ఇవి ఈ పార్ట్ చూడండి. ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ స్ట్రైక్ హియర్. ఫ్యూ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే మ్యాక్సిమం స్ట్రైట్గా మనకి వచ్చేసాయి. ఫ్యూ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి డీవియేట్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ దీని నుంచి ఇంకో పాయింట్ తర్వాత వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ కమ్ బ్యాక్ విత్ 180 డిగ్రీ యాంగిల్. వెరీ ఫ్యూ అంటే మనం 20,000 ఆల్ఫా రేస్ ఇన్సిడెంట్ చేస్తే అందులో ఒక్క ఆల్ఫా రే ఎలా వచ్చిందంటే ఏ డైరెక్షన్లో అయితే వెళ్ళిందో అదే డైరెక్షన్లో వచ్చేసింది అనమాట. కమ్ బ్యాక్ అంటే ఇక్కడ ఏదో ఉందన్నమాట. అదే మనకి ఏంటంటే సెంటర్ అంటే అక్కడ కరెక్ట్గా సెంటర్ పొజిషన్లోనే కమ్ బ్యాక్ 180 డిగ్రీ యాంగిల్లో వెళ్తుంది. అట్ ద సేమ్ టైం అదే డైరెక్షన్లో కమ్ బ్యాక్ ఇచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ తాలూకా అబ్జర్వేషన్స్. 3 ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అండి. మ్యాక్సిమం ఆల్ఫా రేస్ పాసెస్ త్రూ గోల్డ్ ఫాయిల్ అండ్ సమ్ ఆఫ్ ఆల్ఫా రేస్ విల్ బి డీవియేటెడ్ with some angle and very few rays are come back with 180 degree angle. ఈ 3 అబ్జర్వేషన్స్ని యూజ్ చేసుకుంటూ సమ్ ప్రపోజల్స్ ఇచ్చారు. ఓకేనా, ఆ ప్రపోజల్స్ ఏంటో చూద్దాం. ఇవి ప్రపోజల్స్. ఏంటా ప్రపోజల్స్? ద ఫస్ట్ వన్ వచ్చేసి ఆటమ్ హ్యాస్ మ్యాక్సిమం ఎంప్టీ ప్లేస్. ఇది ఏ విధంగా ఇచ్చారంటే ఫస్ట్ అబ్జర్వేషన్ మనం ఆల్రెడీ చెప్పున్నాం కదా, మ్యాక్సిమం ఆల్ఫా రేస్ ఆర్ పాసెస్ త్రూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోల్డ్ ఫాయిల్ ఉందంటే ఇక్కడ మ్యాక్సిమం ఆల్ఫా రేస్ ఆర్ పాసెస్ త్రూ అయ్యే కదా. దీన్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఆటంలో ఎంప్టీ స్పేస్ ఉంది. నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ ఫస్ట్ ప్రపోజల్ ఇంకోటి కూడా ఉంది. ఏంటి అంటే ఆటమ్ ఈజ్ స్పియర్ లైక్ షేప్. అది ఎలా అంటే ఏదైతే మనకి జేజే థామ్సన్ ప్రపోజ్ చేశారో ఆటమ్ ఈజ్ స్పియర్ లైక్ షేప్, దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇతను కూడా ఆటమ్ ఈజ్ స్పియర్ లైక్ షేప్లో ఉంది అని యాక్సెప్ట్ చేశారు. అది ఒక్కటి మనకి అడాప్ట్ చేసుకున్నారు జేజే థామ్సన్ అటామిక్ మోడల్ నుంచి. మిగతావన్నీ ఈయన తాలూకా ప్రపోజల్స్. ఓకేనా. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మ్యాక్సిమం ఎంప్టీ ప్లేస్. ఏంటి ఇది వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. ఏంటి మ్యాక్సిమం ఆల్ఫా రేస్ ఆర్ పాసెస్ త్రూ గోల్డ్ ఫాయిల్. ఓకేనా. నెక్స్ట్ న్యూక్లియస్ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే రూథర్ఫర్డ్. యాటంలో న్యూక్లియస్ ఉంది అని చెప్పింది ఎవరు అంటే రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్. రూథర్ఫర్డ్ చెప్పారు. ఎలా చెప్పారు అంటే అందులో థర్డ్ అబ్జర్వేషన్ మీకు గుర్తే ఉంటుంది. ఇక్కడ గోల్డ్ ఫాయిల్ ఉందంటే ఏ డైరెక్షన్లో ఆల్ఫా రే వెళ్ళిందో అదే డైరెక్షన్లో కమ్ బ్యాక్ ఇచ్చేసింది అనమాట. అంటే 180 డిగ్రీ యాంగిల్లో వచ్చేసింది. థర్డ్ అబ్జర్వేషన్ మనం రాసున్నాం ప్రీవియస్లో. దాన్ని బేస్ చేసుకుని టోటల్ మాస్ ఆఫ్ ఆటమ్ కాన్సన్ట్రేట్ అట్ సెంటర్ ఆఫ్ ద ఆటమ్ అంటే ఆటమ్ తాలూకా టోటల్ మాస్, సింపుల్గా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ద టోటల్ మాస్ ఆఫ్ అన్ ఆటమ్ కాన్సన్ట్రేట్ అన్ వన్ పాయింట్, దట్ పాయింట్ ఈజ్ ఏ సెంటర్, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దట్ ఈస్ ద సెంటర్, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఆటంలో న్యూక్లియస్ ఉంది అని డిస్కవరీ చేసింది రూథర్ఫర్డ్. ఎప్పుడైనా మన క్వశ్చన్లో హూ డిస్కవర్స్ ద న్యూక్లియస్ మీన్స్ రూథర్ఫర్డ్. ఓకే. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని అదే ప్రపోజల్ని బేస్ చేసుకొని ఇంకోటి ఏంటి అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ కాల్డ్ న్యూక్లియాన్స్. అంటే యాక్చువల్లీ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద సబ్ అటామిక్ పార్టికల్స్. అంటే ఆటంలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పార్టికల్స్ ఏంటంటే ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. అందులో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్ లోపల ఉంటాయి. ఆ న్యూక్లియస్ లోపల ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమని చెప్పొచ్చు అండి? న్యూక్లియాన్స్. అంటే మనకు అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ న్యూక్లియాన్స్? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. వై ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్? దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ ఇమాజినరీ సర్క్యులర్ పాత్స్ కాల్డ్ ఆర్బిట్. ఈ ఆర్బిట్ ఇదేంటంటే థర్డ్ అబ్జర్వేషన్ ఉంది కదా. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే డీవియేటెడ్ విత్ సమ్ యాంగిల్. ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ డీవియేటెడ్ విత్ సమ్ యాంగిల్. ఆ
అబ్జర్వేషన్ని యూజ్ చేసుకుంటూ ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ మనకి 4th పాయింట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, నేను ఈ ప్లస్ సింబల్ ఏం పెడుతున్నానంటే న్యూక్లియస్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే న్యూక్లియస్గా తీసుకుంటున్నాను, న్యూక్లియస్లో ఏముంటాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్లో న్యూట్రాన్స్ న్యూట్రల్, ప్రోటాన్స్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, అంటే న్యూక్లియస్ యొక్క ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్. ఆ విధంగా తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆర్బిట్, ఒక సర్క్యులర్ ఇమాజినరీ ఆర్బిట్, ఒక సర్క్యులర్ ఇమాజినరీ పాత్, అంటే అక్కడ పాత్ ఉండదు, ఒక ఇమాజినరీ పాత్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వింగ్ అవుతాయి లైక్ ప్లానెటరీ మోడల్. ప్లానెటరీ మోడల్ ఏంటి, సన్ సెంటర్లో ఉంటుంది, ఎర్త్, తర్వాత జూపిటర్, ప్లానెట్స్ అన్నీ కూడాను రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఏ విధంగా చేస్తాయో ఎలక్ట్రాన్ కూడా అదే విధంగా చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, ఆర్బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఎవరు అంటే రూథర్ఫర్డ్. ఆర్బిట్ అంటే ఒక సర్క్యులర్ పాత్, ఒక సర్క్యులర్ పాత్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో మనకి ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ వస్తుంది, ఈ రెండు చాలా డిఫరెన్స్. ఇక్కడ వచ్చేది ఆర్బిట్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్, ఆర్బిట్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టోటల్ ఆటమ్ ఈజ్ ఏ న్యూట్రల్ అంటే ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉందో నెగిటివ్ ఛార్జ్ అంతే ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది, న్యూక్లియస్ లోపల ఉంది. ఇప్పుడు చెప్పింది అదే కదా, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ అంటే ప్రోటాన్స్ అనేవి న్యూక్లియస్ లోపల ఉన్నాయి. ఆ ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ ఎంత ఉందో ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ అంతే ఉంటుంది. అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ 1 ఫెర్మి అంటే 10⁻⁻5 మీటర్స్. 1 ఫెర్మీనే 10⁻⁻5 మీటర్స్గా తీసుకుంటాం. అంటే ఫెర్మి అనేది ఒక యూనిట్, ఇది మీటర్స్లో తీసుకుంటాం. ఇది రేడియస్ ఆఫ్ న్యూక్లియస్. దీన్ని నేను సైజ్ ఆఫ్ న్యూక్లియస్ కూడా అని చెప్పొచ్చు. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ వెరీ స్మాల్ సైజ్ అనమాట. 10⁻⁻5 మీటర్స్ రేడియస్ ఉంటుంది అనమాట దాని తాలూకుది. అండ్ రేడియస్ ఆఫ్ యాటమ్ వచ్చేసరికి 1 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఆర్ 10⁻⁻10 మీటర్స్. ఓకేనా. అంటే దీనికంటే కొంచెం ఇది లార్జ్ ఉంటుంది రేడియస్ వచ్చేసి. నెక్స్ట్ దీని తాలూకు వాల్యూమ్ కూడా అడుగుతారండి. వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ 4/3 స్పియర్ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. స్పియర్ తాలూకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 πr క్యూబ్. సేమ్ ఇక్కడ అంతే, 4/3 πr న్యూక్లియస్ క్యూబ్, 4/3 πr యాటమ్ క్యూబ్ చేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ యాటమ్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ఈ అటామిక్ మోడల్ తాలూకా, రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ తాలూకా డ్రాబ్యాక్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. సింపుల్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సింపుల్గా ఒక పాయింట్ చెప్పేస్తున్నాను. ఏంటి అంటే స్టెబిలిటీ. హీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. ఈ పాయింట్ అంతా ఇదే, కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ. ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి. అకార్డింగ్ ఆఫ్ మ్యాక్స్వెల్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోడైనమిక్స్, ఇందులో ఏం చెప్పారంటే ఎనీ టినీ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఇన్ కంటిన్యూలీ ఇన్ మోషన్ స్టేట్ లూజ్ ఇట్స్ ఎనర్జీ కంటిన్యూస్లీ. అంటే టినీ పార్టికల్ అంటే వెరీ స్మాల్ particle, electron is a small particle, charged particle, electron is a negatively charged particle, is in continuously state. ఇప్పుడే చెప్పారు రూథర్ఫర్డ్, electrons are revolving around the nucleus in a particular circular orbit. Okay, I mean electron is a tiny particle, charged particle, continually in motion state. According of this concept, electron can lose its energy. If it lose its energy, it is very closer. అంటే ఇప్పుడు ఇది న్యూక్లియస్ అండి, ఇక్కడ ఒక ఆర్బిట్ ఉంది, ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ అనేది రివాల్వింగ్ అవుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది అంటే క్లోజ్ అవుతుంది. దేనికి, న్యూక్లియస్కి. ఇలా క్లోజ్ అవుతూ మనకి ఫైనల్లీ న్యూక్లియస్లో పడిపోతుంది. న్యూక్లియస్లో ఎలక్ట్రాన్ పడిపోయిందంటే దాని అర్థం ఏంటి, యాటమ్ ఈజ్ ఎ డిస్ట్రాయ్. బట్ ఒరిజినల్ యాటమ్ డిస్ట్రాయ్స్ అవుతున్నాయా, అవ్వదు. బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. ఐ మీన్ స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీన్ని ఫస్ట్ బేస్ చేసుకొని ఈ డ్రాబ్యాక్ని ఫస్ట్ క్లియర్ చేస్తూ బోర్ అటామిక్ మోడల్ స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. దీనికి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి ఒక 5 సింపుల్ క్వశ్చన్స్ని క్విజ్లో ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అటెంప్ట్ చేయండి. మార్క్స్ ఎన్ని వచ్చాయో ఒకసారి కౌంట్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.